మన ప్రేమ లెక్కున్నాడు కదా. పిసిరా ఎందుకంటే ఎత్తాను రా సీసా రా ఏం చేస్తారా సీసాని నన్ను ఎన్నిసార్లు పోవన్నా ఫస్ట్ నిమిషాలు ముందు వాళ్ళు పోయి నిమిషాలు ఏం చద్దామారా అన్నాను ఏం మనిషి రాను తలకాని ఎవరికేమన్నా పాలుగా లేకున్నావు నిమిషాలు పోవన్నా నువ్వు నిమిషాలు పోవన్నా అంటే నడు చెప్తా అంటే పోవన్నా నువ్వు నడు. హలో అన్న తమ్ముడు ఎక్కడ? నేను గిట్ మా లైన్ ఇక్కడ డౌన్ ఉన్నా అన్న ఎక్కన్నాడు? అన్న ఏమో కనవాలి నువ్వు తొందర వస్తాడు అన్న డౌన్ కూడా మా గల్లికి. ఏమైంది తమ్ముడు? తొందర అర్జెంట్ రా లాస్ట్ కు. ఓకే వస్తాను పెట్టు మా స్కూల్ కి తొందర రా డౌన్ కు. ఓకే ఎందుకంటే అవుతావు రా ఎందుకంటే అవుతాను పోవన్నా సరే ఏమైనా ప్రాబ్లం ఏంటి చెప్పు. ఇస్తాను ఎత్తాను ప్రాబ్లం ఏంటి చెప్పురా. ప్రేమ్ ఏం జరిగింది? ఏం లేదన్న మీరు ఓరి మీరు ఆఖరికి ఎందుకు అది పోవన్నా మా సీదా పుడుచుకుంటాను దాంతో ఎందుకట మొత్తం సీదా కొట్టినావు బిల్లు ఏం లేదన్న మీరు ఓరి మేము పోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? పోతాం మరి. మీరు ఓరి అన్న ఏం చెప్పారు పిచ్చాను ఎత్తాను డిఎం పిచ్చుకోండి చెప్పు. రోజుకి ఇదా నాకు తాగుడు అంత సత్వత నిరుడు ఇరవై తాగుడు కుదరదు రోజు ఇదే పని. ప్రేమ్ ఏంటి ఎందుకు చెప్పట్లా? నాకు ఏం చెప్తాడు ప్రాబ్లం ఏం చెప్తలేడు అట్లా కాకుంటున్నాను అన్న. నువ్వు చచ్చిపోతే సమస్య తీరిపోతుందా? మరి సత్తుడు దానికి మంచిగా అనిపించలేదు నాకే. తమ్ముడు ఎందుకు ఈ తాగుడు ఎందుకు రోజు ఈ కథ ఎందుకు ఎంత పెద్దగా చేసుకుంటే ఎందుకు అన్ని పైసలు దండగా దేనికి చెప్పి అంత తాగుడు ఎందుకు? తాగుడు బండి చేద్దామని కదా అంటే ఎందుకు ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. నీ సమస్య కూడా సొల్యూషన్ ఉంటుంది. అది నీకు అర్థం కానప్పుడు ఇప్పుడు నీకు తోడుగానే ఉన్నప్పుడు నన్ను అడగాలి. నేనే చెప్తా ఏదో ఒక నీకు సమస్య ఏదైనా బయటికి వస్తే దాని పరిష్కారం అనేది వట్టిగానే బయటపడుతుంది. దానికోసం సచ్చుడు అవసరం లేదు. మనం విన్నావా? సచ్చుడు ఈ రోజు పైసలు పడతా పెట్టి అన్ని తాగుడు ఇలాంటి అవసరం లేదు. తాగాలి మనోరంజన్ ఎంజాయ్మెంట్ కోసం తాగాలి. అంతేగాని సాగడానికో మన సమస్య పెద్ద చేసుకోవడానికి తాగద్దు. విన్నావా? బంద్ చేద్దామన్నా అది బంద్ చేద్దామన్నా అవుతుంది అన్న. అవుతుంది. నీ సమస్య ఏంటి నాకు చెప్పు. అది వస్తుంది తీసుకొని మళ్ళీ తెల్లారి పడుతుంది పని లేదు ఏం లేదు దోశలు ఏవాటి తాగుడు ఏవాటి నాకే ఇది ఒక్కటే మార్గం అనుకున్నాను. నీకు ఆ మార్గం కాదు, నేను నీకు మంచి మార్గం చూపెడతా సరేనా? ఇద్దరు లేస్తేనే నీకు మందే గుర్తుకొస్తా ఇంకా వేరే ఊళ్ళు గుర్తుకొస్తలేదా? నీ బిడ్డ గుర్తుకొస్తలేదా? నీ అవ్వ గుర్తుకొస్తలేదా నీకు? నువ్వు మానేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి తెలుసా? మందు వహించుకున్నా. ఏం మందు వహించుకున్నావు? మా నాన్న వహించుకున్నాడు మందు తాగుతాడు మళ్ళా. మా నాన్న కూడా మళ్ళీ తాగుతాను మందు వహించుకొని కూడా మళ్ళీ తాగుతాను మా నాన్న. అది ఒక్కటే అని అనిపించింది. మందు బంద్ చేయాలని సంకల్పం ఉంటే మనకు మందు వహించుకోడు కాదు, మన సంకల్పం మనకు గట్టిగా ఉంటే కంపల్సరీ సాధిస్తాం. మందు తాగుడు ఇవన్నీ అంతా వేస్ట్ చేసుకుడు. సార్ నువ్వు నిలుసు నేను చెప్తాను. నువ్వు నిలుసు నా చేతులు నలుపుతున్నాయి ఇట్లా. ఇది దీనికి నువ్వు కోసుకోవడం అవసరం లేదా? నీదుగా చచ్చిపోతావు. అడ్డమైన మందులన్నీ తాగి అదొకటి ఇదొకటి తాగి నీదుగా కుళ్ళిపోయి చచ్చిపోతావు. నీకు కోసుకోవడం అవసరం లేదు. నీకు విన్నావా? కోసుకోవడం కూడా అవసరం లేదు. నీకుగా చచ్చిపోతావు. అట్లా తయారైన ఒక మనిషి. సంకల్పం గట్టి ఉంచుకో. మందు బంద్ చేస్తాను. నీకు ఎప్పుడైనా తాగబుద్ధి అయినప్పుడు నీ బిడ్డ నీ పాప ఉన్నది కదా, పాపను గుర్తు చేసుకో. పాప ముఖం చూసి నీకు గుర్తుకొస్తే నీకు మళ్ళీ తాగబుద్ధి ఎదురన్నాడు నడుపా. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయద్దు ప్రేమ. పరిష్కారం ఉంటుంది. మనం ఆ పరిష్కారం ఏదో కనుక్కుంటే మనంతా విజేతలు ఎవరు లేరు. ఉందేనా? ఓకేనా? మళ్ళీ చేసిన పనులు చేస్తావా? చేస్తే మళ్ళీ ఈసారి నేను కొట్టుడు కాదు, వేరే ఉంటాయి కదా లేవాలి చెయ్యాలి. ఓకే. గంత ఘోరం చెప్పేసరికి నేను ఎగబోసుకుంటూ వచ్చాను. నాకు నిజంగా నువ్వు చెప్తే డౌట్ వచ్చింది. సంథింగ్ ఏదో రాంగ్ అనే నాకు డౌట్ వచ్చే
ఉరుక్కుంటూ వచ్చిన ఘోరంగా అది నలవకపోతే ఏడు వీడు ఏమో కనవాలి ఎడవండి పొద్దున కనవాలి వీడు ఈయన ఫోన్ చేస్తే సాగాలి ఒక ఉండనే ఉండడు వీడు